వృషాలి, చాలా సంతోషంగా ఉంది. నాకేమనిపిస్తుందంటే మనల్ని చూస్తే భుగత వాసులకి కూడా అంతే సంతోషం ఉంటుంది కన్నా. ఇక్కడేదో జరుగుతున్నట్టుంది. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే ఇక్కడేదో జరగరాంది జరిగినట్టు. లేదు కన్నా, అలాంటిదేం లేదు. నువ్వు నన్ను ఇక్కడ వదిలిపెట్టు, వెంటనే రాకుమారుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు తనకి నీ అవసరం చాలా ఉంటుంది. వృషాలి, ఇక్కడ సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం నువ్వు తిరిగొచ్చాకైనా చూడొచ్చు కన్నా. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు రాకుమారుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం. సరే వృషాలి, నేను త్వరగా తిరిగొచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. యుధిష్ఠరుణ్ణి యుద్ధానికి నేను పంపిస్తాను. నేను మరి యుద్ధ రంగంలో ఎవరి ప్రాణాలైనా పోవచ్చు కదా పుత్రా. నిజం చెప్పారు మహారాజా, నిజం చెప్పారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, మరి మహాబలి భీష్ముడు ఇంకా అర్జునుడు ఉన్నప్పుడు హస్తినాపురం మీద దాడి చేసే సాహసం ఎవరు చేస్తారు మహారాజా? ఎప్పుడు జరుగుతుంది యుద్ధం? మరి ఆ యుధిష్ఠిరుడి ప్రాణాలు ఎప్పుడు పోతాయి మహారాజా? ఎప్పుడు? మరెప్పటిదాకా నా కాబోయే సామ్రాట్ ఎదురు చూస్తూనే ఉండాలా మహారాజా? అచ్చంగా మీరు చేసినట్టుగానే చాలా ఏళ్ల పాటు. నువ్వసలేం చెప్పాలనుకుంటున్నావు శకుని? ఇదే, ముత్యాలు కావాలంటే సాగరంలోకి దూకాల్సిందే కదా. మరి యువరాజు పదవి కావాలంటే కాలచక్రం కోసం ఎదురు చూడడం కాదు, ఏదైనా దివ్యమైన కుట్రని సవ్యంగా చెయ్యాలి మహారాజా. మరి ఇదే కుట్టిల నీతి అంటే, కుట్టిల నీతి.